సెప్టెంబర్ 25, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, ఈ డ్రామా ఆట యాక్యురేట్గా నడుస్తుంది. ఏ సమయంలో ఎవరి పాత్ర ఎలా ఉండాలో అదే రిపీట్ అవుతుంది. ఈ విషయాన్ని యథార్థ రీతిలో అర్థం చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలైన మీ ప్రభావము ఎప్పుడు వెలువడుతుంది? ఇప్పటి వరకు ఏ శక్తి యొక్క లోపం ఉంది? జవాబు: ఎప్పుడైతే యోగంలో దృఢంగా ఉంటారో అప్పుడు ప్రభావం వెలువడుతుంది. ఇప్పుడు ఆ పదును, ఆ శక్తి లేదు. స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది. జ్ఞాన ఖడ్గంలో స్మృతి అనే పదును కావాలి. అది ఇప్పటికీ తక్కువగా ఉంది. ఒకవేళ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే నావ తీరానికి చేరుకుంటుంది. ఇది సెకండ్ యొక్క విషయమే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మందిరాలు మొదలైన వాటిని చూసినప్పుడు సదా ఈ స్మృతి ఉండాలి. ఇవన్నీ మా స్మృతి చిహ్నాలే. ఇప్పుడు మేము ఈ విధంగా లక్ష్మీనారాయణుల వలె తయారవుతున్నాము అని. రెండో పాయింట్: గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. హంస మరియు కొంగ కలిసి ఉంటున్నప్పుడు చాలా యుక్తిగా నడుచుకోవాలి. సహనం కూడా చేయాలి. వరదానము: ఏకత మరియు సంతుష్టత యొక్క సర్టిఫికెట్ ద్వారా సేవలలో సదా సఫలతామూర్తి భవ. సేవలలో సఫలతామూర్తులుగా అయ్యేందుకు రెండు విషయాలను ధ్యానంలో ఉంచుకోవాలి. ఒకటి, సంస్కారాలను కలుపుకునే ఐక్యత, మరియు రెండవది, స్వయం కూడా సదా సంతుష్టంగా ఉండండి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచండి. సదా పరస్పరం స్నేహభావనతో, శ్రేష్టతా భావనతో సంపర్కంలోకి రండి. అప్పుడు ఈ రెండు సర్టిఫికెట్లు లభిస్తాయి. అప్పుడు ఇక మీ ప్రాక్టికల్ జీవితము బాబా ముఖాన్ని చూపించే దర్పణంగా అవుతుంది. మరియు ఆ దర్పణంలో బాబా ఎవరో, ఎలా ఉన్నారో అలాగే కనిపిస్తారు. స్లోగన్: ఆత్మస్థితిలో స్థితులై అనేక ఆత్మలకు ప్రాణదానాన్ని ఇవ్వండి. అప్పుడు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆత్మస్థితిలో స్థితులై అనేక ఆత్మలకు ప్రాణదానాన్ని ఇవ్వండి. అప్పుడు ఆశీర్వాదాలు లభిస్తాయి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు లగ్నము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. ఏ విధంగా అగ్నిలో ఏదైనా వస్తువును వేసినప్పుడు దాని నామము, రూపము, గుణము అన్నీ మారిపోతాయో, అదేవిధంగా ఎప్పుడైతే బాబా స్మృతి యొక్క లగ్నము అనే అగ్నిలో ఉంటారో అప్పుడు పరివర్తన అయిపోతారు. మనుషుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. ఆ తర్వాత బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా, ఆ తర్వాత దేవతలుగా అవుతారు. లగ్నము యొక్క అగ్నితో ఎటువంటి పరివర్తన జరుగుతుందంటే ఇక నాది అనేది ఏమీ ఉండదు. అందుకే స్మృతినే జ్వాలారూపము అని అన్నారు. ఓం శాంతి.